నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, మార్గదర్శి చిట్ ఫండ్స్లో నిబంధనలు ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించారు. సో దీనికి సంబంధించి ఆర్బీఐ సుప్రీంకి ఈ విధంగా నివేదించింది. ఈ వార్త అనేది వచ్చిన తర్వాత సార్, ఇంకా రామోజీరావు తప్పించుకునే అవకాశమే లేదు అంటూ వైసీపీ ఇన్ని రోజులు తప్పించుకోవాలని చూశారు, అడ్డంగా దొరికిపోయారంటూ ఈ వార్తలు కూడా మొదలయ్యాయి సార్. అసలు డిపాజిట్ల సేకరణలో ఎటువంటి నిబంధనల ఉల్లంఘన జరిగింది సార్? ఒకటేమంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు మళ్ళీ నివేదించారు తప్ప ఈ విషయంలో పెద్ద కొత్తదనం ఏం లేదు సార్. అంటే మీరు వైసీపీ అంటున్నారు, ఓకే వైసీపీ అనండి, లేదా మీడియా వాళ్ళని బలపరిచే మీడియా అనండి, రకరకాలు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ వార్తలు కొన్ని వార్తలు అవతల రావు, కొన్ని వార్తలు యువతలు రావు, కాబట్టి మనం చర్చించినట్టుగా అన్నీ ఉండే అవకాశం ఏమీ లేదు. ఇక్కడ జరిగిందేంటి, మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద ఉండవల్లి అరుణ్ కుమార్ చేయటము, ప్రభుత్వం రంగాచారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంగాచారి కమిటీని వేయటము, ఇవన్నీ అప్పుడు జరిగాయి. ఆ తర్వాత దాన్ని హఠాత్తుగా రాష్ట్ర విభజనకు ఒక రోజు ముందు దాన్ని ముగించారు, హైకోర్టు విభజన జరిగే ముందు ముగించారు. కాబట్టి దీన్ని మళ్ళీ నేను తిరిగి ప్రారంభించాలి, రెజ్యూమ్ చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. అది నడుస్తూ ఉంది. ఈ విషయాలు అంతకుముందు చెప్పినవే. అయితే ఇప్పుడు జరిగిందేంటి అంటే, ఉండవల్లి వేసిన పిటిషన్ను స్వీకరించిన తర్వాత ఇందులో ఎవరెవరు భాగస్వాములుగా ఉండాలి అనే ఒక ప్రశ్న సుప్రీంకోర్టు వేసింది. సుప్రీంకోర్టు వేసినప్పుడు అంతకుముందు తెలంగాణలోనే ఉంది కాబట్టి తెలంగాణని లేదా ఆంధ్రప్రదేశ్ అక్కర్లేదని రకరకాలుగా జరిగింది. ఇప్పుడు మటుకు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే కాకుండా రిజర్వ్ బ్యాంక్ కదా వీటన్నిటిని రెగ్యులేట్ చేయాల్సింది. ఇందులో రిజర్వ్ బ్యాంకును చేర్చారా, రిజర్వ్ బ్యాంక్ పాత్ర ఏంటని వాళ్ళు అడిగారు. లేదు అంటే రిజర్వ్ బ్యాంకును కూడా ప్రతివాదిగా చేర్చి నోటీస్ పంపించేశారు. సో మీరు దీని మీద ఏం చెప్తారో చెప్పండి అని. కేసు నడవడానికి 2020 నుంచి ఉన్నప్పటికీ ఆ రిజర్వ్ బ్యాంక్ తరఫున ఈ వారంలో మొన్న అనుకుంటా వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ తరఫున వచ్చిన అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ లేదా కౌన్సిల్ ఆయన రమేష్ అనే ఆయన చెప్పాడు ఏమని అంటే 45S సెక్షన్ కింద హెచ్యుఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, హిందూ అవిభక్త కుటుంబము డిపాజిట్లు సేకరించకూడదు. ఉమ్మడి వ్యాపారాలు కంపెనీలు ఇవి చాలా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి తప్పనిసరిగా. కాబట్టి అసలు డిపాజిట్లు సేకరించడం అనేది చట్టవిరుద్ధం. కాబట్టి చట్టవిరుద్ధంగా జరిగింది. ఈ విషయం మేము అప్పుడే చెప్పాము, మరి మాకెందుకు చెప్పలేదు, ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని సుప్రీంకోర్టు అడిగింది. మమ్మల్ని అడగలేదు, మమ్మల్ని చేర్చలేదు ప్రతివాదులుగా, కాబట్టి మేము చెప్పలేదు. ఇప్పుడు మీరు పిలిచారు కాబట్టి మేము చెప్తున్నాము అన్నారు. అంటే మార్గదర్శి ఆ విధంగా 2600 కోట్లు సేకరించింది అని కాదు. ఈ కేసు నడుస్తుండగా సుప్రీంకోర్టు ముందు ఉండగా ఈ కాలంలో కూడా 2000 కోట్ల రూపాయలు అదనంగా సేకరించారన్నది ఉండవల్లి అరుణ్ కుమార్ అక్కడ వాదిగా వచ్చి ఆయన బయట మీడియాకి చెప్తున్న మాట. కాబట్టి ఇక్కడ మీరు చెప్పిన మీడియా స్టోరీస్ అన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టులో, అది కూడా రిజర్వ్ బ్యాంక్ అంటే దేశంలో ద్రవ్య వ్యవహారాలు నియంత్రణ చేసే అత్యున్నత సంస్థ కాబట్టి, అదే స్వయం ప్రతిపత్తి కూడా ఉంది కాబట్టి ఇది ఒక విధంగా చట్టబద్ధంగా ఇది చాలా క్లైమాక్స్ అనే భావన వాళ్ళు చెప్తున్నారు. అయితే సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు వేసిన తర్వాత కేసును మేము సమగ్రంగా విచారిస్తామని ఏప్రిల్ 9వ తారీఖు వాయిదా వేశారు. అది సుప్రీంకోర్టులో జరిగింది. వాస్తవం చెప్పాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్తే 2007లో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి మార్గదర్శి కేసు ఇది వచ్చిన ఆ రోజుల్లోనే రిజర్వ్ బ్యాంకు తరఫున ప్రసాద్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారు అప్పుడు స్పష్టంగా ఇది చట్టవిరుద్ధం, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు దీనికి ఒప్పుకోవు, అయినా కానీ వీళ్ళు సేకరించారని. అప్పుడు సంస్థ తరఫున హాజరైనటువంటి అడ్వకేట్ తులసి వారేమో లేదు అసలు మార్గదర్శి తరఫున డిపాజిట్లు సేకరించి మేము దాన్ని ఎక్కడెక్కడో పెట్టలేదు కదా, మీడియాను మేము రన్ చేయడానికి దాన్ని ఉపయోగించామని కూడా చెప్పారు. ఇప్పుడైతే అంత స్పష్టంగా అలా రావట్లేదు అది, కానీ అప్పుడు ఆ రోజు మటుకు ఆ మాట కూడా ఒక దశలో హైకోర్టులోనే ఎవరో అన్నట్టుగా ఉన్నారు. పెట్టుబడులకు వేరే వాటికి ఉపయోగిస్తే తప్పేముంది, ఈ పద్ధతిలో కూడా ఒకసారి మాట్లాడడం మనం వింటాం. కానీ ఇక్కడ సమస్య తర్వాత వినియోగించడానికి ఏం చేశారనే ప్రశ్న కాదు, అసలు సేకరించడానికే ఆథరైజేషన్ హెచ్యుఎఫ్ అనే దానికి లేదు అని. ఇప్పుడు సిఐడి, ఏపీ సిఐడి కానీ లేకపోతే మీరు అన్నట్టుగా అప్పుడు ప్రభుత్వ పెద్దలు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇక్కడ తీసుకున్నప్పుడేమో రామోజీరావు సంతకంతో తీసుకుంటున్నారు, ఒకవైపున ఆయన హెచ్యుఎఫ్ హెడ్గా అక్కడ తీసుకుంటున్నాడు, ఆ తర్వాత ఇంకో సందర్భంలో
దాన్ని మళ్ళీ అందుకు సంబంధించిన లావాదేవీలు చూసేటప్పుడు వేరే పేరుతో ఆ లావాదేవీలు చూస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఏదో వస్తూ ఉందనేది వీళ్ళ వాదన. ఏదైతేనేమి సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళటము, ఆ కేసును మళ్ళీ తిరగదోడటము, దాని మీద సిఐడి కేసులు పెట్టి మనం రకరకాలుగా చూసాం కదా. చివరకు మొదటిసారిగా వెళ్ళి రామోజీరావును విచారించటం సిఐడి వెళ్ళి వివిధ బ్రాంచీలు ఆంధ్రప్రదేశ్లో చేయాలా లేదా తెలంగాణలో చేయాలా అనే ప్రశ్నలు ఇవన్నీ కూడా చాలా వచ్చాయి కదా. ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి? ఈ కేసుకు వాటికి ఏం సంబంధం లేదు నిజానికి. ఇది సుప్రీంకోర్టులో వేరు, ఈ హైకోర్టులో జరిగింది వేరు. ఆంధ్రప్రదేశ్లో విచారించకూడదు అన్న వాదనను అయితే కొట్టేశారు వాళ్ళు. రెండోది ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగదు కాబట్టి తెలంగాణలోనే విచారించాలన్న వాదనను కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఇంకా ఏం జరిగిందో టెక్నికల్గా ముందు వెనకలు అన్నీ మనము ఒకేసారి చెప్పలేము, చాలా పెద్ద కేసు కదా. ఒకటైతే ఇప్పుడు స్పష్టం అవుతుంది, మళ్ళీ ఒకసారి రిజర్వ్ బ్యాంక్ తరఫున రిజర్వ్ బ్యాంక్ సుప్రీంకోర్టుకు చెప్పడం అంటే దాన్ని అల్టిమేట్ కింద తీసుకోవాలి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఈజ్ హైయెస్ట్ అథారిటీ కాన్స్టిట్యూషనల్లీ యాజ్ ఫార్ యాజ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇస్ కన్సర్న్. Supreme Court is highest constitutional authority in interpreting of the constitution is concerned. దీని మీద విచారణలో మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారు, దీనికి దశల వారీగా ఇంకా చాలా ప్రాసెస్ అది ఉండొచ్చు. ఇంకొకటి దీనికి ప్రాక్టికల్గా చెప్పే ఒక జవాబు ఏమంటే, అప్పుడు 2007-8లో సమస్య వచ్చినప్పుడే మార్గదర్శి చాలా వరకు ఆ డిపాజిట్లు వాళ్ళకి తిరిగి చెల్లించేసింది. ఆ చెల్లించడం కోసం ఏం చేశారు, ఎవరితో భాగస్వామ్యం అయ్యారు, లేకపోతే అది ఒక కథ. నేను దాంట్లోకి కూడా ఇప్పుడు పోవట్లేదు, మనకి ఇది సంబంధం లేదు. కానీ బట్ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ స్వయంగా చెప్పింది కాబట్టి బహుశా గతంలో లాగా దీని మీద అటు ఇటు వాళ్ళ వాదనలు వీళ్ళ వాదనలు అది సమస్యకు సంబంధం లేనివి వాటికి పెద్ద అవకాశం ఉండకపోవచ్చు. తప్పకుండా ఒక కాన్స్టిట్యూషను లేకపోతే లా చట్టం ఒప్పుకునే ఒక సమాధానం అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. ఏప్రిల్ 9 అంటే ఇంకొక దాదాపు 1.5-2 నెలల సమయం ఉంది కాబట్టి ఈ లోపల ఏం చేస్తారో, ఎలాంటి సమాధానంతో వస్తారో మనం చూడాలి. ఒకటైతే నిజం, ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది అంటుంటారు, కానీ ఇంతవరకు మీరు చర్చిస్తున్న ఏ కేసు అయిపోయింది, ఎవరి మీద ఫైనల్ యాక్షన్. కాబట్టి ఇంకా చాలా మెలికలు, చాలా మలుపులు, ట్విస్టులు ఉండే ఛాన్స్ చాలానే ఉంది. ఒక సెక్షన్ కాదు ఇంకో సెక్షన్ ముందుకు తెస్తూ ఉంటారు. బట్ జరిగిందైతే చట్ట విరుద్ధమే అన్నదైతే ఇప్పుడు నిర్ధారణ అవుతుంది అంతవరకు. రెండోది ఆ నిధులను మీడియాకు ఉపయోగించారు అన్నది కూడా. ఇది కూడా దేశంలో చాలా చోట్ల ఈ సమస్య ఉంది. మనం ఉన్నదే కార్పొరేట్ ప్రైవేటైజ్డ్ వరల్డ్ కాబట్టి ఇందులో ఈ సమస్యలన్నీ సర్వసాధారణంగా జరుగుతుంటాయి. కాకపోతే ఇక్కడ ఈనాడు మీద మార్గదర్శి మీద వచ్చిన ఫోకస్ వల్ల ఇది చాలా ఎక్కువగా అయింది. రెండోది అంతకంతకు అది ఇప్పుడున్న ప్రభుత్వము, ఈ ప్రభుత్వం మీద వాళ్ళ వ్యతిరేకత, వాళ్ళ మీద వీళ్ళ వ్యతిరేకత, దీనివల్ల పొలిటికల్ కలరు, పొలిటికల్ అటెన్షన్ కూడా చాలా ఎక్కువైంది. బట్ ఎవరి రాజకీయాలు ఎలా ఉన్నా, ఎవరి వ్యూహాలు, లీగల్ వ్యూహాలు ఎలా ఉన్నా, ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకు, అత్యున్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది కాబట్టి నేను ఆశించేది, అందరు కూడా కోరుకోవాల్సింది ఒక తుది పరిష్కారం. ఈ సమస్య మీద ఇది ఫైనల్ వర్డ్. ఇలాంటిది ఏదైనా వస్తుందేమో మనం ఆశించాలి. ఒక్క మార్గదర్శికే కాదు, దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా పొంజి స్కీమ్స్ అని రకరకాల చీటీలు వాటికి వచ్చాయి. అవన్నీ చాలా, వాటికి ఏం తాడు బొంగడం లేదు. మాదేమో చాలా పునాదులు కలిగిన దీర్ఘకాలిక సంస్థ అని వీళ్ళు అంటారు. సంస్థ నిజమే, కానీ అసలు అనుసరించిన పద్ధతే నిబంధనలకు 45 yearsకు విరుద్ధంగా ఉంది కదా అని ఏపీసీఐడి అంటారు. సో దీని మీద గౌరవ సుప్రీంకోర్టు ఫైనల్ వర్డ్ ఏం చెప్తుందో చూడాలి. అది ఏప్రిల్ 9నే ఫైనల్ వర్డ్ వస్తుందని కూడా మనం ఆశించలేము. చట్టము, న్యాయము, ధర్మము, నీతి ఇవన్నీ రకరకాల కోణాలు, రకరకాల డైమెన్షన్స్లో ఉంటాయి కదా. అదే మనుషులు ఒక విషయంలో ఒక విధంగా చెప్తారు, ఇంకో విధంగా చెప్తారు. బట్ ఆర్బీఐ చెప్పడం మటుకు కీలకమైన ఘట్టం అని మటుకు మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆర్బీఐ చెప్పిందని కూడా మళ్ళీ వీళ్ళు ప్రశ్నించవచ్చు. ఫలానా తేదీ నేను చేశాం కదా, అప్పుడు మీరు ఇచ్చారు కదా, మీకు తెలియకుండా జరిగాయా. ఇంకో పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇంతకాలం ఎందుకు ఊరుకున్నారు, అంతకుముందు అంతా ఎందుకు ఊరుకున్నారు. 2007 అంటే కూడా అప్పటికే అది ఒక 30-40 ఏళ్ళు అయిపోయిన పరిస్థితి కదా. మరి ఆ తర్వాత కూడా ఇంకా సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చినా కానీ ఈ కాలంలో కూడా 2000 కోట్లు సేకరించారు అంటుంటే మరి ఎందుకు రెగ్యులేట్ చేయలేదా? రెగ్యులేట్ చేయలేని విధంగా ఇది జరిగిందా?
అయినా మీకేంటి సమస్య అంటారు. సార్ ఒకవేళ అంటే మమ్మల్ని అడగలేదు మేము చెప్పలేదని ఆర్బీఐ అనే అవకాశం కూడా ఉంటుందని మీరు అన్నారు కదా సార్ ఇందాక. చెప్పేసారు వాళ్ళ మాట అన్నారు. అంటే మమ్మల్ని అక్కడ భాగస్వాములుగా పిలవలేదు కాబట్టి మేము చెప్పలేదని వాళ్ళు అన్నారు. అది ఒక వాళ్ళంతకు వాళ్ళు ఆర్బీఐ ఇందులో ముద్దాయని చెప్పలేం కదా. ఆర్బీఐది పాత్ర వాళ్ళు చెప్పకపోవడం తప్ప చేసింది వాళ్ళు కాదు కదా. నిజానికి మీరు ఎందుకు అనుమతించారు, మీరు ఎందుకు ఇంతకాలం ఊరుకున్నారు, ఇలాంటి ప్రశ్నలు అయితే కోర్టులో ఎందుకు చెప్పలేదు అన్నదానికి అది సమాధానం. కానీ బలంగా వినిపించే వాదన ఏమంటే అందరి డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు లేనప్పుడు, ఎక్కడ మాకు రాలేదని ఎవరు చెప్పనప్పుడు మీరు ఎందుకు అంత వెంటబడుతున్నారు అనేది కదా రాజకీయంగా ప్రభుత్వం మీద విమర్శకులు చెప్పే మాట. అంటే మాకు చట్టరీత్యా విచారించాల్సిన బాధ్యత ఉంది. రెండోది రేపు పొద్దున ఏదైనా జరిగితే జరిగిన తర్వాత మళ్ళీ మేమే కదా దానికి బాధ్యత వహించాలని వాళ్ళు అంటారు. ఆ విషయంలో అయితే మరి సుప్రీంకోర్టు, అందుకే నేను చెప్తున్నాను, సుప్రీంకోర్టు ఇటు ప్రభుత్వానికి అటు సంస్థకు కూడా నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి భవిష్యత్తుకు సంబంధించి. ఇప్పటివరకు జరిగిన దానికి సంబంధించి కూడా దాన్ని ఎలా చక్కదిద్దాలి, అసలు సమస్య ఉందా లేదా అనేది కూడా వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. ఇంకా మూడోది వ్యక్తిగతంగా ఒక వ్యక్తి గొప్పతనము లేకపోతే ఆయన మీద ఉండే నమ్మకము అవన్నీ కూడా వ్యక్తిగత గౌరవాలకు సంబంధించినవి. కానీ వ్యవస్థాగతమైన కట్టుదిట్టాలు ఎలా చేయాలి అంటే ఒరిస్సాలో ఒక చిట్ ఫండ్కు అనుసరించిన సూత్రం, బెంగాల్లో ఒక చిట్ ఫండ్గా అనుసరించిన సూత్రం హైదరాబాద్లోనో విజయవాడలోనో వర్తించదని చెప్పడానికి అవకాశం లేదు. ఇంతసేపు మాట్లాడడం ఏంటి అంత గొప్ప వాళ్ళని గురించి అంటే అదేమి ఉండదు. చట్టం ముందు ప్రధానమంత్రులు దేశాధినేతలు కూడా నిలబడడం మనం చూస్తాం కదా. కాబట్టి మనం ఇరుపక్షాలు కూడా సుప్రీంకోర్టు నుంచి న్యాయం పొందుతాయని ఒక స్పష్టత వస్తుందని మనం ఆశించాలి. మీరు మొదట వేసిన ప్రశ్నకు మళ్ళీ మన ముగింపులో మళ్ళీ చెప్పుకోవాలంటే ఈ నివేదిక ఇప్పుడు ఇవ్వడం వల్ల నాటకీయమైన పరిణామాలు అయితే ఏం వచ్చే అవకాశం లేదు. రెండోది ఈ వార్త కూడా మీడియాలో పెద్ద ఎక్స్టెన్సివ్గా విస్తృతంగా ఏమీ కవర్ అయినట్టు కూడా నాకేం కనిపించలేదు. ఒక రాజ్యాంగ లాంఛనంలాగా లీగల్ లాంఛనంలాగానే అక్కడ జరిగినట్టుగా ఉంది. బట్ రెస్ట్ అంటే మిగిలింది సుప్రీంకోర్టు రియాక్షన్ మీద, రెస్పాన్స్ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళు ఎలా చూస్తారు అన్నదాని మీద. సో వీ హ్యావ్ టు వెయిట్ టిల్ April 9th. ఓకే, థ్యాంక్ యూ సార్.